జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్యామ వాళ్ళంతా వారసుని చూసుకుని మురిసిపోతున్నారేమో. వాడే వాళ్ళ నిజమైన కొడుకనుకొని, వాడే వాళ్ళ నిజమైన మనవడనుకొని అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కాని వాళ్ళ రక్తం పంచుకు పుట్టినవాడు వాడు కాదు అని నిజం తెలిస్తే అందరికీ ఒకేసారి గుండె పగిలిపోతుందేమో. ఇప్పుడు మీరు ఎంత సంబరపడినా మీ దగ్గరున్న వాడి జాతకం ప్రకారం తొందరలోనే మీరంతా నాశనమైపోతారు, కుప్ప కూలిపోతారు, దరిద్రానికి బాధలకి కేర్ ఆఫ్ గా మిగిలిపోతారు. మేడం, ఏంటి? ఈ రోజు బాబుకి 21వ రోజు మేడం. రేపు 22వ రోజు, ఎల్లుండి 23వ రోజు. అయితే అది కాదు మేడం, ఈ రోజు బాబుకి పేరు పెట్టాలి మేడం. ఎందుకు? అదేంటి మేడం, పేరు పెట్టాలి అంటే ఎందుకు అంటారేంటి? అదే వాడికి పేరెందుకు అంటున్నాను. మనుషులందరికీ ఏదో ఒక పేరుంటుంది కదా పిలుచుకోవడానికి. ఇప్పుడు వాడిని పేరుతో కాకుండా చిన్న, చుచ్చు, బుచ్చు అని పిలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అది కాదమ్మా, వీడు నా కడుపులో పడ్డప్పుడు నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. మాకు కూడు గూడు అన్నీ ఇచ్చారు, ఎంతో సాయం చేశారు. అందుకే వీడికి మీ పేరు కలిసి వచ్చేలా పేరు పెడదాం అనుకుంటున్నాం. ఐశ్వర్యరాయ్ అని పెడతావా? అదేదో అమ్మాయి పేరు అనుకుంటా కదమ్మా. మరి నా పేరు కలిసొచ్చేలా పెడతానన్నావు. అయినా నా శత్రువు బిడ్డకి నా పేరు కలిసొచ్చేలా పెట్టడం ఏంటి? నాన్ సెన్స్. ఇంకో పేరేదన్నా చెప్పండి మేడం. ఏయ్, విసిగించుకుంటా పో. అయినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకి ఈ రోజు ఉన్న పేరు రేపుండట్లేదు. ఇంకా వీడికెందుకు పేరు? తర్వాత చూద్దాం. ముందిక్కడి నుంచి వెళ్ళు. పూర్ణ, బాబు ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? బాబుకి ఈ రోజు 6 నెలల 6వ రోజు. కన్నయ్యకి అన్నప్రాసన చేసి ఉగ్గు తినిపించాల్సిన రోజు. ఓ సింతేనా? దీనికి ఇలా మొహం మార్చుకుని కూర్చుంటే ఎట్లా? ఉన్నారు కదా మీ ఐశ్వర్య మేడం గారు, తన దగ్గరికి వెళ్లి బాబుకి ఇలా అన్నప్రాసం చెయ్యాలని చెబితే తనే చేపిస్తుంది కదా. మేడం గారు ఇంతకు ముందులా లేరండి. నేనేం చెప్పినా కోపగించుకుంటున్నారు. నువ్వేదో తప్పు చేసుంటావు, అందుకే మేడం గారు అలా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసింది నేను కాదండి, మీరు. నేనా? నేనేం తప్పు చేశాను పూర్ణ? మందు తాగడం. నువ్విలా రోజు తాగొస్తుంటే మేడం గారికి నచ్చడం లేదు. మంచి మనసుతో మనకి చోటిచ్చి పనిచ్చి మనల్ని ఆదుకున్నారు. మన బ్రతుకు మంచిగుండాలని నీకు మంచి మాటలు చెప్తున్నారు. నువ్వేమో పెడచెవని పెడుతున్నావు. అందుకనే మేడం గారు మన మీద కోపంగా ఉన్నారు. నీ తాగుడు వల్లే మనల్ని పట్టించుకోవట్లేదనిపిస్తుంది. దీనికి ఇలా ఫీల్ అవ్వాలా పూర్ణ? మేడం గారు చేయపోతేనే మన బాబుకు మనమే అన్నప్రాసం చేద్దాం. అన్నప్రాసన మనమే చేద్దామా? ఎలాగండి? మరి కోటి అంటే ఏమనుకున్నా? కోటి బుద్ధులున్నాడు అనమాట. బాబుకి అన్నప్రాసన ఎలా చేస్తానో చూస్తూ ఉండు. ఊరుకో 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 నాన్నా. ఏంటండి, ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం పూర్ణ. అది ఊరుకో ఊరుకో నాన్నా, ఊరుకో ఊరుకో. అది ఇది ఇక్కడ, ఇది కూడా ఇక్కడే. హలో సింగ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్.
మీరు ఎలా ఉన్నారు? మేము చాలా సంతోషంగా సార్ ఉన్నాం. ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంది. ప్రాబ్లమా? అవును సార్, ఈ సమయంలో అశోక్ సార్ కూడా ఇక్కడ లేడు సార్, మీ దగ్గరే ఉన్నాడు. ఈ ప్రాబ్లంని తను మాత్రమే సాల్వ్ చేయగలడు. అందుకే సార్ దయచేసి ఇమ్మీడియట్ గా అశోక్ సార్ని ఇక్కడికి పంపించండి. అసలు ప్రాబ్లం ఏంటి సింగ్? ఏమీ జరిగిందంటే అది సార్ జరిగింది. నువ్వేం టెన్షన్ పడకు సింగ్. నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను. ఒక 2 డేస్ అక్కడే ఉండి మీ ప్రాబ్లం సాల్వ్ చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాను. ఇక్కడ 2 డేస్ ఉంటే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు సార్. మాకు కావాల్సింది టెంపరవరీ సొల్యూషన్ కాదు సార్, పర్మనెంట్ సొల్యూషన్. అది జరగాలంటే అశోక్ సార్ ఇక్కడే ఉండాలి సార్. హలో సింగ్, నేను అశోక్ని మాట్లాడుతున్నాను. సార్ నువ్వేం బాధపడకు, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తున్నాను. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు? అఖిల్, ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. అది కాదన్నయ్య. అర్థం చేసుకో అఖిల్. అయినా ఇప్పుడేమైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నావా? ఇంతకు ముందు కూడా అక్కడే ఉన్నాం కదా. అంతేకాకుండా పిల్లాడికి కూడా స్కూల్ అక్కడే అలవాటైంది. ఈ విషయం మమ్మీ డాడీకి తెలిస్తే బాధపడతారన్నయ్య. మీరిప్పుడు అక్కడికి వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కన్విన్స్ చేస్తానులే. నాన్న అశోక్, నువ్వెన్నైనా చెప్పరా, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు. మీరు గతంలో కొంతకాలం దూరంగా ఉన్నందుకే ఈ చిన్న గుండె తట్టుకోలేదు నాన్న. నా మనవడ్ని చూడకుండా ఉండలేకపోయాను నాన్న. ఐశ్వర్య వల్ల కంపెనీ అట్టడుగున పడిపోయింది. అందులో పనిచేసే వర్కర్లు రోడ్డు మీద పడ్డారు. మీరేమో నాకు దూరంగా ఉన్నారని నేను బాధపడుతుంటే అది చూడలేక నా సంతోషం కోసం అఖిల్ శ్యామ మన పాత కంపెనీని మళ్లీ రీఓపెన్ చేశారు. మమ్మల్ని ఇక్కడికి రప్పించి అందరం కలిసి ఆనందంగా ఉండేలా చేశారు. ఇప్పుడంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో నువ్విలా చేయడం కరెక్ట్ కాదు నాన్న. నాన్న అశోక్, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తపరచలేం, పొందలేం నాన్న. డాడీ, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీ అందరి ప్రేమ ముందు ఎంత డబ్బైనా తోగలేదు. మిమ్మల్ని వదిలి వెళ్తుంటే మీకెంత బాధుందో నాకు కూడా అంతే బాధుంది. మనకి మన సంతోషం కంటే 10 మంది సంతోషంగా ఉండడమే ముఖ్యం. మన కింద పనిచేసే వర్కర్లకి ఏ చిన్న కష్టం వచ్చినా భుజం తట్టి మీకు నేనున్నాను అని ధైర్యం ఇవ్వాలని మీరే చెప్పారు కదా డాడీ. అక్కడున్న కంపెనీ ప్రాబ్లంలో ఉంది. అక్కడున్న వర్కర్స్ అందరూ ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి నేను ఇలా వెళ్తున్నాను. నన్ను క్షమించండి. దీనికే క్షమాపణలు ఎందుకురా వసంత? వాడు మన మీద అలిగి వెళ్లడం లేదు కదా. అంతేకాకుండా 10 మందికి మంచి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది మన కొడుకులకు కోడళ్లకు ఉన్నందుకు మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి. నువ్వేం బాధపడకు వసంత, వాళ్ళని సంతోషంగా వెళ్ళనివ్వు. ఏంటి పూర్ణ? ఈ నెల జీతం కావాలి మేడం. జీతమా? డబ్బులతో ఏం అవసరం వచ్చింది? నీకు రెంట్ కట్టాల్సిన పని లేదు, భోజనానికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
అయినా కూడా ఇప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతున్నావు పూర్ణ? పేదవాళ్ళకి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలుంటాయి కదా మేడం, వాటిని తీర్చుకోవడం కోసం డబ్బు అవసరమైంది. అంత గొంతెమ్మ కోరికలేంటో చెప్పు పూర్ణ. ఈ రోజు కన్నయ్య పుట్టినరోజు కదమ్మా, అందుకే వాడికి కొత్త బట్టలు వేసి వాడితో చిన్న కేక్ కట్ చేద్దామని. ఏంటి, నీ కొడుక్కి కొత్త బట్టలు వేసి కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేస్తావా? ఇది నీకు చిన్న కోరిక? అసలు మిమ్మల్ని నా ఇంట్లో పెట్టుకొని మీకు 3 పూటలు తిండి పెట్టడమే ఎక్కువ. అదే అర్థమవుతుందా నీకు? అసలు నువ్వు నన్ను డబ్బులు ఇవ్వండి అని ఎలా అడుగుతున్నావు పూర్ణ? డబ్బు విలువ సంపాదించే వాళ్ళకే తెలుస్తుంది, అంతేకాని నీకేం తెలుసు? పూర్ణ, ఇక నుంచి నేను మీకు జీతం ఇవ్వను. ఇంకా చూస్తావేంటి? వెళ్ళు. నా డబ్బుతో ఆ శ్యామ కొడుక్కి బర్త్డే సెలబ్రేషన్ చేస్తే ఇక నాకెక్కడ ఆనందం ఉంటుంది? కన్నయ్య, నువ్వు చేసిన పాపం ఏంటంటే ఆ శ్యామ కడుపున పుట్టడమే. అందుకే కన్నయ్య, నన్ను క్షమించు నాన్న. నీ మొదటి పుట్టినరోజుని చాలా మంచిగా చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. చూసావా నాన్న, మేడం గారు ఎన్నేసి మాటలన్నారో. కానీ పెద్దవాళ్ళు దురుస్తానని భరించడం తప్ప మనమేం చేయలేం. నీ పుట్టినరోజు ఈ సంవత్సరం చేయలేకపోయాను, కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నేను అనుకున్నట్టు చేస్తాను నాన్న. ఏదిగో నాన్న నీ బర్త్డే గిఫ్ట్. ఆ అమౌంట్ కూడా క్లియర్ చేసేద్దాంలే. ఒక నిమిషం. హలో, ఎవరు? హలో సార్, నా పేరు రాజమల్లు. చెప్పండి. మేము చాలా రోజులుగా మీ మసాలా వాడుతున్నాం సార్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఇప్పుడు ఒక చిక్కొచ్చి పడింది సార్. ఏమైందండి? మసాలా క్వాలిటీ ఏమైనా తగ్గిందా? అయ్యో అదేం లేదు సార్, క్వాలిటీ విషయంలో వంక పెట్టలేము. మరేంటండి? జనాలందరూ మీ మసాలానే వాడుతున్నారని ఇక్కడున్న డీలరు చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నాడు సార్. అవునా? అవును సార్, మా వీక్నెస్ ని తను క్యాష్ చేసుకుంటున్నాడు సార్. కొంచెం మీరు రేటు తగ్గించమని ఆ డీలర్ కి చెప్పండి సార్. రేట్ తగ్గించడం కాదండి, అతని డీలర్షిప్ ని క్యాన్సిల్ చేస్తాను. ముందు మీరు తన ఫోన్ నెంబర్ చెప్పండి. 809990. ఇప్పుడే సాల్వ్ చేస్తాను. ఓకే సార్. అయినా ప్రొడక్షన్ చేస్తున్న కొద్ది పంపిస్తూనే ఉన్నాను కదా. అయినా సరిపోవడం లేదు సార్, ప్రొడక్షన్ ఇంకా పెంచండి. ఇప్పుడు మార్కెట్లో మీ మసాలాకి డిమాండ్ ఎక్కువ ఉంది సార్. సార్, నాకు మాత్రం ఎక్కువ స్టాక్ పంపించండి సార్. సరే, నేను పంపిస్తానులే. మరి ఇంత మోసం చేస్తారా? ఏమైంది అఖిల్ బాబు? మన ప్రోడక్ట్ ని బ్లాక్ లో అమ్ముతున్నాడట సేల్స్ మ్యాన్. అంటే ఇప్పుడు మన మసాలాలకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అతను చేసినట్టే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారేమో. అవును శ్యామ, నువ్వు చెప్పింది కూడా నిజమే. దీన్ని ఎలా ఆపాలి? అఖిల్ బాబు, ఇప్పుడు మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా బిజినెస్ ని ఇంకా పెంచాలి. అందుకు కావలసిన లేబర్ ని తీసుకోవాలి. అలా అయితేనే అందరికీ సరిపడే స్టాక్ ని అందించగలుగుతాం. ఇక అప్పుడు ఎవరిని మోసం చేయలేరు కదా. అవును శ్యామ, వెంటనే వర్క్ స్టార్ట్ చేద్దాం, వర్కర్స్ ని పెంచుదాం. అయ్యయ్యో, అది కాదు నాన్న. ఆ అంటే అమ్మా. వాళ్ళ అమ్మ అనే చెప్పారు తాతయ్య, కానీ అది తప్పు. ఆ అంటే అమ్మ కాదు, ఆ
అమలాపురం అని నేను ఇంతకు ముందు చాలా సార్లు టీవీలో విన్నాను తాతయ్య. అఖిల్ బాబు, వీడు స్కూల్లో చెప్పింది పక్కన పెట్టి టీవీలో చూసింది చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇలా అంటున్నాడు? నువ్వేం బాధపడకమ్మా, వాడు ఈ రోజే కదా స్కూల్కి వెళ్ళింది. పోను పోను వాడికి అన్నీ తెలిసొస్తాయి. తీసుకువెళ్ళి వీడికి తినడానికి ఏమైనా పెట్టు. వెళ్ళు నాన్న. వెళ్ళానా? పద. వసంత, పిల్లాడు ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడి ముందు ఇంకా టీవీ చూడొద్దు. అలాగేనండి. విహారీ, ఈ బాక్స్లన్నీ ఎక్కడివి చెప్పు నాన్నా. ఏంటమ్మా శ్యామ, ఏమైంది? చూడండి మామయ్య గారు, వీడి స్కూల్ బ్యాగ్ లో ఇవన్నీ దొరికాయి. ఎక్కడివని అడుగుతుంటే వాడు సమాధానమే చెప్పడం లేదు. అవునరా విహారీ, వీటిని ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు తాతయ్య. ఎవరూ ఇవ్వకపోతే నీ బ్యాగ్లోకి ఇవేలా వచ్చాయి నాన్న? మా క్లాసులో పిల్లలున్నారు కదా, ఆ, ఉన్నారు. అవి వాళ్ళవే. ఓహో, అంటే ఇవి నీకు నీ ఫ్రెండ్స్ ఇచ్చారన్నమాట. వాళ్ళు ఇవ్వలేదు నాన్నమ్మా. మరి ఎలా వచ్చాయరా? నేనే తీసుకున్నాను డాడీ. ఏంటి, నీకు నువ్వుగా తీసుకున్నావా? అవును మమ్మీ, నేనే తీసుకున్నా. ఇంటర్వెల్ టైంలో అందరి బ్యాగ్ లో నుంచి తీసేసుకున్నాను. ఈ విషయం వాళ్ళకి తెలుసా నాన్న? తెలీదు తాతయ్య. అలా చేయడం నాకు భలే అనిపించింది తాతయ్య. టీచర్ వచ్చి వాళ్ళందరినీ మీ పెన్సిల్స్ ఏవని అడిగితే కనిపించడం లేదని చెప్పారు. అప్పుడు టీచర్ వాళ్ళని తిడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. చూసావా డాడీ, నేను ఎన్ని పెన్సిల్స్ తీసుకొచ్చాను? మమ్మీ, నేను చాలా తెలివైన వాడిని కదా. తప్పుడు పని చేసి తెలివైన వాడిని అంటున్నావా? నేను చేసింది తప్పా తాతయ్య? అవును నాన్న, నువ్వు చేసిన పనిని దొంగతనం అంటారు. ఉదయమేమో స్కూల్ కి వెళ్ళను అని ఏడ్చావు. ఇంటికొచ్చాక ఆ అంటే ఏంటో అని అడిగితే తిక్కి తిక్కి సమాధానాలన్నీ చెప్పావు. ఇప్పుడు ఏకంగా దొంగతనమే చేసావు కదరా. ఇలా ఇంకొకసారి చేస్తే నీకు వాత పెడతాను. వాడితో చదువుకునే పిల్లల దగ్గరుండే పెన్సిల్స్ ఎత్తుకొచ్చేశాడంట. ఈ విషయం శ్యామకి తెలిసి బోరు నేడ్చిందంట. అయినా వాడికి అన్ని దొంగ బుద్ధులే అబ్బాయి, అవే చేస్తున్నాడు. నేననుకున్నట్టే ఆ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. నువ్వీ మాటలు చెప్తుంటే నా చెవుల్లో తేనె పూసినంత హాయిగా ఉంది. ఆ విహారీగాడు చేసే పనులకి వాళ్ళందరూ కుమిలి కుమిలి ఏడవాలి. వాడి ప్రవర్తన చూసి బాధపడాలి. వాళ్ల బాధే నాకు ఆనందాన్నిస్తుంది. వాళ్ళు పెట్టే కన్నీళ్లే నాకు సంతోషాన్నిస్తాయి. నువ్వు ఇలాగే అక్కడ ఏం జరిగినా నాకు వెంటనే చెప్తూ ఉండు. అలాగే మేడం. మేడం,
మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి? నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు. నేను సంగీతం నేర్చుకోను. అది కాదు నాన్న, ఈ సృష్టిలో మనం నేర్చుకుంటే రానిదంటూ ఏదీ ఉండదు. శ్రద్ధతో వింటే ఇట్టే వచ్చేస్తుంది. నేను నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కదా, నీ మనసు ఇక్కడే పెట్టి విను. సా ఇప్పుడు చెప్పు. సా 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 విహారీ. ఈ రోజుకి నీ క్లాస్ అయిపోయింది. పిల్లలు, మీరందరూ బాగా పాడాలి, సరేనా? అలాగే టీచర్. ఇప్పుడు పాట పాడే వాళ్ళల్లో ఒక్కొక్కరిని పిలుస్తాను, ఒక్కొక్కరు వచ్చి పాట పాడాలి. అలాగే టీచర్. ముందుగా రజని, నువ్వు పాడమ్మా. దేశం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ఎగురుతున్న జెండా మనదే. ఇక ఇప్పుడు కబీర్. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha, ha, ha. కన్నయ్య. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. కన్నయ్య, ఇలారా. చాలా బాగా పాడావు నాన్న. వాడి జీవితం నాశనం చేసుకుంటున్నాడని కొంచెం గట్టిగా చెప్తున్నాను. వాడిని స్కూల్కి పంపించేది చదువుకోవడానికా, పాటలు పాడడానికా? చక్కగా చదువుకుంటే మీలాగా కాకుండా కొద్దో గొప్ప ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడనేగా. కానీ చదువుని పక్కన పెట్టి పాటలు పాడుతున్నాడంట. పాటలు పాడితే మంచిదే కదా మేడం. నువ్వు ఊరుకోవయ్యా. ఏం మాట్లాడుతున్నావయ్యా? పాటలు పాడితే మంచిదా? దేనికి మంచిది? ఎవరికి మంచిది? వాడి చేతికి మైక్ ఇచ్చి స్టేజ్ మీదకి ఎక్కించి పాడిస్తావా, లేకపోతే పాట కచేరీలు పెట్టుకుంటావా? బాగుపడే మాటలు ఏవైనా ఉంటే చెప్పండి వాడికి. ఇక నుంచి పాటలు పాడటాలు, ఆటలు ఆడటాలు మానేమని చెప్పండి. ఈ రోజుల్లో ప్రతి దానికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చిన్న అటెండర్ పోస్టు నుంచి కలెక్టర్ పోస్టు దాకా అన్నిటికీ పోటీయే. అందుకే వాడిప్పటి నుంచే కష్టపడి చదువుకుంటే కాని ఏదో ఒక ఉద్యోగం దొరకదు. అందరికీ ఆ అంటే అమ్మ అయితే వీడికి మాత్రం అమలాపురం రా. వీడికి అసలు చదివే రాదు, పెద్ద దద్దమ్మ. నేను కాదు, దద్దమ్మ మీరే. అవునవునవును, తెలుస్తుందిలే. నీకు 1 2 3 రావు, ఆల్ఫాబెట్స్ కూడా రావు. ఏయ్, నన్ను హేళన చేయకండి, నాకు కోపం వస్తుంది. వస్తే ఏంటంట? అవునరా, నువ్వు వేస్ట్ ఫెలోరా. నీకు చదువు లేదు, సంగీతం రాదు.
మంచి మర్యాద తెలీదు. నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావు. నీ బ్రతికింతేరా. భవిష్యత్తులో నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వు ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉంటావని మీ మమ్మీ పొంగిపోతోందిరా. కానీ నీకంత సీన్ లేదు. గుడి మెట్ల దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి కూడా పనికిరావు. నువ్వు చేసుకున్న దరిద్రం వల్ల ఆ శ్యామ కడుపున పుట్టడమేరా. అందుకే నీ బ్రతుకు ఇలా ఏడ్చింది. నీ గురించి మా మమ్మీకి చెప్తాను. ఏంట్రా? ఏంటి చెప్పేది? ఏంట్రా మీ మమ్మీకి చెప్పేది? చిన్నపిల్లలు చేసే పనులా వీడు చేసేది? లేదత్తయ్య గారు, వీడికి గడుస్తనం అబ్బుతోంది. అదే అలవాటైపోతే ఇక వీడు మన చేయి దాటిపోతాడు. ఇప్పటి నుంచే మనం భయపెట్టాలి. అమ్మా శ్యామ, వీడు చిన్నపిల్లాడమ్మా. బెదిరిస్తే భయపడతాడు తప్ప వాడి ప్రవర్తన మార్చుకోడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. ఎన్నోసార్లు కూర్చోబెట్టి ప్రేమగా నాన్న ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని చెప్తూనే ఉన్నాను మావయ్య గారు. కానీ వీడు మాత్రం మునుపట్లాగే ప్రవర్తిస్తున్నాడు తప్ప మనం చెప్పేదేది పట్టించుకోవడం లేదు. 4 తగిలిస్తేనైనా వీడి బుద్ధి మారుతుందేమో. అబ్బా, ఏమి ఏడుపు నటిస్తున్నావురా? చూసారా మావయ్య గారు, చెయ్యి ఎత్తానో లేదో ఎలా ఏడవడం స్టార్ట్ చేశాడో. సర్లే శ్యామ, వీడి ఇంకోసారి ఇలా చేయడు కదా నాన్న? విహారీ శ్యామ కొడుకు కాదని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో. మేడం, నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది మేడం. $25 లక్షలా? అవును మేడం, జస్ట్ 25 లక్షలే. ఎందుకు? మా ఇంటి పక్కనున్న ఒక ప్లాటు బేరానికి వచ్చింది. నిజానికి దాని విలువ 50 లక్షలు ఉంటుంది. కానీ వాళ్ళకి అమ్మాల్సిన అవసరం, అందుకే 25 లక్షలకే ఇస్తానంటున్నారు. మీకు తెలుసు కదా మేడం, వనజాక్షి లాంటి బంపర్ ఆఫర్లు వచ్చినప్పుడు వదులుకోదని. అయినా వాళ్ళు సగానికి సగం తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు? చెప్పాను కదా మేడం, వాళ్ళ అవసరం. అవసరం బట్టి మనుషుల విలువైన, ఆస్తుల విలువైన అలా తగ్గిపోతూ ఉంటాయి. వాళ్ళ కొడుకు ఏదో ఫారెన్ వెళ్ళడానికి అర్జెంటుగా డబ్బు అవసరం పడిందట. అందుకే అంత తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ నేను ఇవ్వలేను. అదేంటి మేడం? అదేంటేంటి? నువ్వు 25 లక్షలు అడగగానే ఇవ్వడానికి నా దగ్గర చెట్లకి డబ్బులు ఏవైనా కాస్తున్నాయా? చెట్లకి కాయకపోవచ్చు, కానీ ఫ్యాక్టరీలో పుడతాయి కదా. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు మీకు డబ్బులకి కొదవేంటి మేడం? ఒక పని చేస్తాను, ఆ 25 లక్షలు వాడికి నేనే ఇచ్చి ఆ ఫ్లాట్ నేనే తీసుకుంటాను. ఏమంటావ్? మేడం, నా కడుపు కొట్టుకోండి మేడం. నీకు కమిషన్ ఇస్తానులే. మేడం, నేను బిజినెస్ చేసుకునేదాన్ని కదా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కాదు కదా. ఆ ప్లాట్ కొనుక్కుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. అంటే కాస్త కూస్తో అది నాకు అవసరం పడుతుందని. అయినా మీకు అదెందుకు మేడం? ఇలాంటి చిన్న చిన్న ప్లాట్లు కొంటే మీ రేంజ్ తగ్గిపోతుంది మేడం. ఐశ్వర్య గారేంటి ఇలాంటి ప్లాట్లు కొంటున్నారేంటా అని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. సమాజం ఎలా అనుకుంటే మనకెందుకు? మనకి లాభం వస్తుందా లేదా అనేది చూసుకోవాలి, అంతే. ఇదేంటి ఇలా జిడ్డులా మాట్లాడుతోంది? నాతో ఆడుకుంటుందా లేదా నిజంగానే ఆ ప్లాట్ కొనాలనుకుంటుందా? ఏమంటావ్? అదే అంటాను మేడం. ఈ ఒక్కసారికి నా మాట మన్నించి 25 లక్షలు ఇవ్వండి మేడం. మీరు ఎలాగో నాకు పనులు చెప్తూ ఉంటారు కదా,
మీరు చెప్పిన పనులు చేస్తూ ఆ 25 లక్షలు తీర్చేస్తాను. ఏంటి, నేను చెప్పిన పని చేసి 25 లక్షలు తీర్చేస్తావా? అంటే తిరిగివ్వవా? నువ్వు అడుగుతుంది అప్పుగా కాదా? ఊరుకోండి మేడం, మీకు నాకు మధ్య రుణానుబంధం ఏంటి? సాయానికి సాయం అన్నట్టు పోదాం. మనం పేదవాళ్ళం కదా పూర్ణ, మనకి కొత్త కొత్త ఆశల్ని చూపించి వాళ్ళ బుట్టలో వేసుకుంటారు. ఫ్రీ అనగాని 500 కదా అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా అప్పో సప్పో చేసి అప్లికేషన్ కట్టేస్తాం. వాళ్ళ ఆ డబ్బులనేమో నొక్కేస్తారు. ఆ తర్వాత మనల్ని నమ్మించడం కోసం పరీక్ష పెడతారు. కానీ సీటు మాత్రం ఎవరు పూర్ణ? అందరూ మీలాగే ఉంటారనుకోకండి. మంచి వాళ్ళు, నలుగురికి సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో పూర్ణ, నన్ను నమ్మకపోతే నమ్మకపోయా, కానీ వాళ్ళని నమ్మి మోసపోవద్దు అంటున్నాను. ఇప్పుడైనా ఈడు పరీక్ష రాస్తే ఒరిగేదేంటి? ఇప్పుడు చదువుకున్న స్కూల్లో బానే చదువుతున్నాడు కదా, అక్కడే చదువు నువ్వు. ఇక మీరు చెప్పింది చాలు, ఆపండి. ఏంటది? కన్నయ్య స్కూల్లో బాగా చదువుతున్నాడు మేడం. అయితే వాణ్ణి పరీక్ష రాయించాలంట. రాయించు. ఆ విషయం నాకు చెప్పడం దేనికి? అంటే మేడం, అందుకు ఒక 500 రూపాయలు ఫీజు కట్టాలంట. ఆ పైసలు మీరిస్తే నేను ఫీజు కట్టేసి కన్నయ్యతో పరీక్ష రాపిస్తాను. వాడు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి నేను చెప్పింది చెయ్యి. అంటే మేడం, పూర్ణ చూడు, నువ్వింతకు ముందు చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంది. ఆ రోజు వచ్చిన గెస్ట్లు అందరూ అన్నారు. ఈ రోజు కూడా 3 గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళ కోసం చికెన్ కర్రీ, సాంబార్, దోసకాయ చట్నీ అన్ని రెడీ చేసి పెట్టు. మీరు చెప్పినవన్నీ చేస్తాను మేడం. ఏంటి పూర్ణ, రోజు రోజుకి నీలో చాలా మార్పు వస్తుంది. నేను ఇవ్వను అని చెప్పినా కూడా అడుగుతున్నావంటే ఏంటి అర్థం? బ్రతిమాలుతున్నావనా లేక ఆర్డర్ వేస్తున్నావనా? అయ్యయ్యో, అలా కాదు మేడం, నేనెప్పుడు ఆ విధంగా మాట్లాడను. అయితే వెళ్ళి నేను చెప్పిన పని చేయి. టీచర్ గారు నమస్తే అండి. నమస్తే టీచర్. నమస్తే కన్నయ్య. కన్నయ్య రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. మా కన్నయ్య పాస్ అయ్యాడా టీచర్? పాస్ అవడమే కాదమ్మా, అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. కన్నయ్య చాలా పెద్ద స్కూల్ కి సెలెక్ట్ అయ్యాడు. నాకు ముందే తెలుసు టీచర్, నా కన్నయ్య ఖచ్చితంగా పాస్ అవుతాడని. అమ్మ పూర్ణ, ఎన్ని సంవత్సరాల్లో కన్నయ్యలా చదివే పిల్లల్ని నేనెప్పుడూ ఎవ్వరిని చూడలేదు. ఒక్కసారి వింటే చాలు, ఇట్టే చెప్పేస్తాడు. తన మేధాశక్తి చాలా అమోఘం. సరస్వతి అనేది అందర్నీ వరించదు, కానీ మీ కన్నయ్యకి ఆ సరస్వతీదేవి కటాక్షం ఉంది. అందుకే అంత చక్కగా చదువుతున్నాడు. మీకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నయ్య చదువును మాత్రం ఆపకండి. అవసరమైతే మీరు ఒక పూట పస్తులుండైనా సరే కన్నయ్యకి చదువు చెప్పించండి. సరే టీచర్. ఖచ్చితంగా ఈ దేశం గర్వించేలా ఉన్నత శిఖరాలకి ఎదుగుతాడమ్మా మీ కన్నయ్య. కన్నయ్య, బాగా చదువుకో. అలాగే టీచర్. ఉంటాను. సరే టీచర్. బాయ్ టీచర్. బాయ్. హలో, చెప్పండి మేడం, డబ్బులు ఇస్తున్నారా? లేదు. అయితే ఎందుకు ఫోన్ చేశారు? ఏంటి వనజాక్షి, ఒకసారి డబ్బులు లేవని చెప్పగానే నా మీద రెస్పెక్ట్ పోయిందా? అదంతా నాకు తెలీదు. ఇంతకీ మీరు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి చాలు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళీ ఎవరి కొంపలు ముంచాలో? ఏంటి? అదే ఏంటా ఇంపార్టెంట్ విషయం అని అడుగుతున్నాను. నువ్వు అడిగిన డబ్బుల గురించి. డబ్బులా? అవును.
ఆ విషయమే ఒకసారి ఇంటికి వస్తావా? అయ్యో మేడం, డబ్బుల కోసం అయితే తప్పకుండా వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇప్పుడు కాదు, 11 గంటలకి రా. సరే మేడం, 11 గంటలకి ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వను. ఉంటాను మేడం. వనజాక్షి, డబ్బు మీద నీకు అంత ఆశ ఏంటో. డబ్బుల విషయంలో తేడా వస్తే ఎవరు ఏంటో అనే స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడతావా? ఎనీవే, నా గుట్టు రట్టవ్వకుండా ఉండటానికి నేనేదైనా చేస్తాను. మేడం భయపడిపోయింది. అవును మరి, ఈ వనజాక్షి గురించి తనకు తెలియదు కదా, అందుకే నన్ను తక్కువగా అంచనా వేసింది, మాటలతో తీసి పారేసింది. కానీ నేనిచ్చిన వార్నింగ్ కి బెదిరిపోయి 25 లక్షలు ఇవ్వడానికి సిద్ధమైపోయింది అనుకుంటా. ఆ డబ్బులొస్తే నా ఇల్లే బంగారం. ఇక నుంచి ఆ మేడం జీవితం నా చేతుల్లో ఉంది. పిల్లల్ని మార్చారన్న కారణంతో మేడంని ఆటాడుకోవచ్చు. నాకు కావాల్సినంత డబ్బు తన దగ్గర గుంజుకోవచ్చు. అమ్మా, మీరు దారి తప్పొస్తున్నారా ఏంటి? మీ అబ్బాయి చదివే స్కూల్ ఇది కాదు. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళ పిల్లలు చదువుతారు. లేదు సార్, మా కన్నయ్య నీ స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాను. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఇలాంటి స్కూల్లో చదువుకోవాలని ఆశ అందరికీ ఉంటుంది, కానీ ఆ అర్హత కొంతమందికే ఉంటుంది. మీ మోకాలు చూస్తే అలా అనిపించడం లేదు. ఆ అర్హత నాకుంది. నన్ను క్షమించండి మేడం, నేను మిమ్మల్ని చూసి తక్కువ అంచనా వేశాను. పర్వాలేదండి, మీరు తప్పేం మాట్లాడలేదు. ఇలాంటి స్కూల్లో చదవాలంటే పెట్టి పుట్టాలి. నా కొడుకు కష్టాల మధ్య పెరిగినా ఇలాంటి పెద్ద స్కూల్లో చదివే అదృష్టం దక్కింది. ఈ విషయం లోపల సార్కి చెప్పకండి మేడం. మీరు గనక చెప్తే నా ఉద్యోగం తీసేస్తారు. అలా నేనేం చేయనండి, మీరేం కంగారు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.